ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పై దాడి కేసు విచారణలో ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులను కూడా విచారిస్తామంటూ నిన్న సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో ఈ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పోలీసుల కోసం ఎదురు చూశారు. ఢిల్లీలో మే 25న ఎన్నికలు జరగబోతున్నాయని, ఎన్నికల ముందు అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులను విచారిస్తే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించిన బీజేపీ ఢిల్లీ పోలీసుల విచారణ వాయిదా వేయించిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులు విచారిస్తామంటూ నిన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేసుకుని ఢిల్లీ పోలీసుల కోసం అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలోనే ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు ఉదయం 11:30 విచారణ నిమిత్తం రావాల్సి ఉంది. కానీ ఈరోజు తాత్కాలికంగా ఢిల్లీ పోలీసులు అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రుల విచారణను వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్నికల సమయం కావడంతో ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రులు విచారించడం కరెక్ట్ కాదు అనేది భావించి బీజేపీ భావించింది కాబట్టే, అంటే ఈ సందర్భంలో అరెస్ట్ చేయడం ద్వారా వృద్ధులు కావడం, అందులోనూ అరవింద్ కేజ్రీవాల్ తండ్రి 80 సంవత్సరాలు పైబడిన వ్యక్తి కావడంతో ఇప్పుడు విచారిస్తే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించి ఢిల్లీ పోలీసులకు చెప్పి ఈరోజు విచారణ వాయిదా వేయించినట్లుగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు విచారించలేదనేది ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే బీజేపీ పైన, ఢిల్లీ పోలీసులపైన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎన్నికల తర్వాత విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక 13వ తేదీన మే 13వ తేదీన బిభవ్ కుమార్ అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి చేశారంటూ ఢిల్లీ పోలీసులకు స్వాతి మాలివాల్ ఫిర్యాదు చేశారు. దానిలో భాగంగా 18వ తేదీన స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే అరెస్ట్ చేసి తీస్ హజారీ కోర్టులో హాజరుపరిచారు. 5 రోజుల పోలీస్ కస్టడీని తీస్ హజారీ కోర్టు విధించింది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ 5 రోజుల పోలీస్ కస్టడీ అనేది కొనసాగుతుంది. నేటితో అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ పోలీస్ కస్టడీ ముగియబోతోంది. మళ్ళా ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ను కోర్టులో హాజరుపరిచి మరికొన్ని రోజులు కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈరోజు విచారణకు సంబంధించి ప్రధానంగా ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో కూడా తమకు తెలియదు. కానీ ముందస్తుగా సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో ఈరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు. తన తల్లిదండ్రులతో పాటు ఉండి ఢిల్లీ పోలీసుల విచారణ ఎదుర్కొనేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇటు ఢిల్లీ పోలీసులపైన, మరోవైపు బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపైన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.